తిరుపతి జూపాక్లో సందర్శకుల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సీసీ కెమెరాలు సిబ్బంది కొరతతో పర్యవేక్షణ లోపం కనిపిస్తోంది. అక్కడ సరైన సెక్యూరిటీ లేకపోవడంతోనే సింహం ఎన్క్లోజర్లోకి పర్యాటకుడు వెళ్ళినట్లు తెలుస్తోంది. సో నో ఎంట్రీ వైపు నుంచి ప్రహ్లాద్ వెళ్ళినా సిబ్బంది గుర్తించలేదు. ప్రహ్లాద్ గుర్జార్ మృతదేహానికి ఇవాళ పోస్ట్ మార్టం పూర్తయింది. సో రాజస్థాన్ నుంచి తిరుపతికి వస్తున్న ప్రహ్లాద్ కుటుంబ సభ్యులు పోస్ట్ మార్టం ఇవాళ ఉండబోతోంది. శేషాచలం కొండల వైపు ఓపెన్ జూలో విజిటర్స్ భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 1200 హెక్టార్లలో జూ పార్క్ ఉంటే కేవలం 289 హెక్టార్ల పరిధిలోనే జంతువుల ఎన్క్లోజర్లు ఉండడం భయాందోళనలు రేపుతుంది. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే విజిటర్స్ చూసే ప్రాంతం నుంచి కాకుండా నేరుగా నైట్ హౌస్ దగ్గరకు వచ్చి ఎన్క్లోజర్ ప్రాంతంలో అంటే ఏదైనా దాదాపుగా ఒక 20-25 అడుగులు ఉన్నటువంటి కంచెని ఎక్కి దూకాడు. ఆ తర్వాత దగ్గరలోనే ఉన్నటువంటి సింహము అటాక్ చేయడంతోనే ప్రహ్లాద్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా కెమెరాలు అనేది లేవు. ఆ కెమెరాలు లేని దానివల్ల కూడా మనిషి లోపలికి వచ్చేది పోయేది కూడా తెలియని పరిస్థితి. అదే కెమెరాలు అనేది ఉంటే కొంచెం సేఫ్టీగా ఉండేది, చూసి అతన్ని ఆపే ప్రయత్నం కూడా జరుగుండేదని మా ఉద్దేశం. అదేవిధంగా ఇప్పుడు ఒక సింహం మన మనిషిని చంపి ఆయన రక్తాన్ని తాగింది కాబట్టి ఒకసారి రుచి చూసి తర్వాత ఈ సింహం మళ్ళీ కూడా మనిషి రక్తం కావాలని అనుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ అధికారులకు కూడా మేము తెలియజేయడం ఏమిటంటే వాళ్ళను కూడా సేఫ్టీగా ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఎక్కువ వాళ్ళకి సెక్యూరిటీ పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. మనిషి రక్తాన్ని రుచి చూసింది కాబట్టి ఖచ్చితంగా సింహము ఇక్కడ ఉన్నటువంటి అనిమల్ కీపర్స్ కూడా పై దాడి చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ ఇవ్వాలి. అట్లాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్లో కూడా ఒక ఇంత ఆందోళన ఉంది. మరోవైపు సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉండాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎస్వి జూ పార్క్లో జరిగిన ఈ ఘటన కలకలం లేపింది. ప్రస్తుతము ఒక వ్యక్తిని బలి తీసుకున్నటువంటి సింహము సంబంధించిన దాడి విషయంతో పోలీసుల దర్యాప్తు కూడా లోతుగానే కొనసాగుతోంది. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ9 ఎస్వి జూ పార్క్ నుంచి. ఈ ఘటనతో తిరుపతి జూ పార్క్లో సందర్శకుల భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే అసలు అక్కడ సీసీ కెమెరాలు లేవని, సిబ్బంది కొరతతో పర్యవేక్షణ లోపం ఉందని గుర్తిస్తున్నారు స్థానికులు. సో సరైన సెక్యూరిటీ లేకపోవడంతోనే సింహం ఎన్క్లోజర్లోకి పర్యాటకుడు వచ్చాడా అన్నట్లుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.